హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఉగాదికి నెక్స్ట్ డే నాన్ వెజ్ తింటాం అనమాట. అంటే ఫస్ట్ డే మొత్తం పూజ ఉంటుంది. పూజలో మేము ఎలాంటివి ఏమీ స్వీకరించాం కాబట్టి నెక్స్ట్ డే కక్క ముక్క పెట్టుకుంటాము, చుక్క ముక్క పెట్టుకుంటాము. అయితే ఈరోజు మార్నింగే ఉంటుంది, కానీ మేము మార్నింగ్ రాలేకపోయినామని చెప్పి మేము ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమిద్దరం ఏం కక్క ముక్క తింటాం. సో అందుకని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ నేను వచ్చాను. ఇప్పుడు మా అక్క మా కోసం స్పెషల్ ఏం ఐటమ్స్ ఏమేమి వండింది తెలుసా? చికెన్, మటన్, కోడికూర, మెంతం కూర అంతలేదు, లేదు చికెన్, మటన్ ఇంకా బగారా రైస్ వండింది అనమాట. జొన్న రొట్టె కూడా చేసింది మా కోసం. అయితే ఈరోజు వీడియో అదే అనమాట. మేము ఏం చేస్తున్నాం ఏంది అనేది మొత్తం పెట్టేస్తా, చూసేయండి. చలో లెట్స్ గో. సో గైస్, మా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉన్నారు కదా, నేను వచ్చినప్పటి నుంచి నా ఎంబడే తీస్తున్నారు, అక్క ఒకసారి వీడియో తీయవా, మాకు కూడా ఒకసారి వీడియో తీయవా అని చెప్పి. సో ఈ వీడియోలో ఇంకో కనిపిస్తున్నది, హాయ్ చెప్పండి. చలో చూసిరా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను ఒక వీడియో తీస్తే. నిజంగా నేను ఇక్కడికి వచ్చాను అనుకో, అందరు పిల్లలు వచ్చేస్తారు మా ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అక్క వీడియో తీద్దాం, అక్క మాకు గేమ్స్ ఆడిపి, మాకు అది చేపి, మాకు ఇది చేపి అని చెప్పి. అప్పట్లో చేశాను కదా, అందుకే మళ్ళీ అడుగుతుంటారు అనమాట. సో చలో. సో గైస్, ఏమేమి వండిందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పటికైతే చికెన్ ఉందన్నమాట దీని. అయితే ఇగో చికెన్ వండిందనమాట. ఇప్పటికైతే చికెన్ ప్లస్ ఇగో జొన్న రొట్ట, పొయ్యి మీద చేసిన జొన్న రొట్ట. ఇవి ఇంకా దాని మీద చేసింది, గ్యాస్ మీద చేసింది కాదు. అండ్ బగారా రైస్ మా కోసం కష్టపడి మా అక్క చేసింది అనమాట. ఏం చేసినావు చెప్పు? బోటీ ఫ్రై చేసింది అనమాట. పిల్లలు వద్దు వద్దు అంటే అస్సలు మాటినారు. ఏం జరిగిందో చెప్తా చూడండి. ఇప్పుడు దాకా మేము ఇక్కడ లోపలికి వచ్చామా, నేను కూర అవి చూపించడానికి వచ్చానా, అప్పుడు మా అక్క వాళ్ళ పాప వచ్చింది. ఆమె ఒక దారిలో కూర్చోవచ్చు కదా, గెంతులాట చేసి జారిపడ్డది. ఇంకో మూతి వల్ల కొట్టుకొని పడుకుంది. చూపించు. మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను కదా, స్మైల్ ఇస్తుంది. వీడియో తీయంగానే ఏడుపు వెళ్ళిపోయింది అసలు. అప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మ చాలా కథలు ఉంటాయి అమ్మాయి పిల్లలతో. సో గైస్, ఇక్కడ మా అక్క వాళ్ళు క్రిస్టియన్ అన్నమాట. అయితే మేము అప్పటి నుంచి బైబిల్లోని వాక్యాలు ఏదో చెప్తుందంట, వినండి. సరే చెప్పు. ఆది కాండం, దీర్ఘమ కాండం, లేవే ఆ కాండం, సంఖ్యా కాండం, దితపరశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు. సో గైస్, ఇప్పుడైతే మేము ఫుడ్ తింటాం అనమాట. మా మమ్మీ ఇక్కడ ఉండే కదా, అప్పుడు మా మమ్మీ కూడా సేమ్ అలవాటు ఏంటంటే, మా నాన్న రిక్షాకి వెళ్ళి ఇంటికి వచ్చాక ఎంత లేట్ అయినా అప్పుడే తినాలి. సో అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మా బావ రిక్షాకి వెళ్ళిండు, ఇప్పుడే వచ్చిండు అనమాట, ఫ్రెష్ అప్ అవుతుండు. ఆయన వచ్చినప్పుడు మేము అందరం కలిసి తింటాం అనమాట. ఇట్లా ఒక్కరొక్కరు తినేది లేదు మా దగ్గర, అందరు కలిసి తినాలి. వచ్చిండు. మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది గాయస్ జొన్న రొట్టె. చెప్పు టేస్ట్ ఎట్లా ఉందో తినేసి చెప్పు. ఇక మా అక్క వాళ్ళ పాప కూడా తింటుంది. క్రేజీ ఉంది గాయ్స్. మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే మా అక్కకి చెప్పండి. ఆర్డర్స్ ఏం లేదు, నిజంగా మజా కాదు, మస్తు వండుతుంది. కూరాలనుకో ఏమన్నా బొబ్బట్లు చేసి క్రేజీ ఉండే, మస్తు ఉండే. అయితే వేరే లెవెల్. చలో గైస్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. అయిపోయింది, మేమంతా వచ్చిన పని అయితే పూర్తి చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫుడ్ కూడా తినేసాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము.
అండ్ ఇప్పుడు మా అక్కకి ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే కూడా సాయంత్రం ప్రేయర్ ఉంటుంది కాబట్టి మా అక్క ఏమో ప్రేయర్కి వెళ్తుంది. ఇంకో బైబిల్ తీసేసుకొని వెళ్తున్నారు. చర్చ్ అంటే ఏం దూరం కాదు, ఈడనే మా ఇంటి పక్కనే ఉంటుంది. మా ఇల్లు ఉంది కదా, దానికి ఆపోజిటే చర్చ్ ఉందన్నమాట. సో తను ఇప్పుడు ప్రేయర్కి వెళ్తుంది, ఇంకా మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాగా తిని చూడండి ఎట్లా కూర్చున్నాడు. అయ్యో చిలకను. మా అక్క చేత వంట అంటే చాలా ఇష్టం. శివకి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, నన్ను చాలా బాగా తిడతాడు అనమాట, నువ్వు కూడా అలా వండొచ్చు కదా అని చెప్పి. సో చలో బాయ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ చెప్పండి శివకి కూడా. చలో గైస్, బాయ్, గుడ్ నైట్.